మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా సీఎం ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు సీఎం ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే మహాయుతి కూటమిలోని ముగ్గురు నేతలు సమావేశమై మంత్రివర్గం ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపాల్సి ఉండగా ఆ భేటీ వాయిదా పడుతూ వస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముంబైలో సమావేశం కావాల్సి ఉండగా ఏక్నాథ్ షిండే తన సొంత గ్రామానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 రోజులు అక్కడే ఉన్న షిండే ప్రస్తుతం థానేకు చేరుకుని ఆస్పత్రిలో చేరారు. ఇక షిండే కారణంగానే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న వార్తలను శివసేన నేతలు కొట్టిపారేస్తున్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తాను అందుకు అంగీకరిస్తానని షిండే ఇప్పటికే బీజేపీ హైకమాండ్కు చెప్పారని స్పష్టం చేస్తున్నారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, కేవలం మెడికల్ టెస్టుల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పారు. ఇక బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో ఉండగా, ఇక ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురు కలిసి సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్తలపై చర్చించడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే షిండే వర్చువల్ గా భేటీ అవుతారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక బీజేపీ శాసనసభాపక్షం సమావేశం బుధవారం జరగనుంది. ఈ భేటీలోనే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం రేసులో ముందు వరుసలో ఉండగా, హైకమాండ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. సీఎంను ఎన్నుకున్న తర్వాత రేపు మహాయుతి కూటమి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించనున్నారు. ఇక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ముంబైలోని ఆజాద్ మైదానం సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శివసేన నేత దీపక్ కేసార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకనాథ్ షిండే నాయకత్వంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, అయితే ఆయన స్థాయిని నిలబెట్టడం బీజేపీ బాధ్యత అని తెలిపారు. నిజమైన శివసేనకు ఎవరు నాయకుడో ఇప్పటికే ఏకనాథ్ షిండే నిరూపించారని, ఇప్పుడు తన స్థాయిని ఎలా కాపాడాలో బీజేపీ హైకమాండ్ నిర్ణయించాలని, ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. 3 పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.